వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. గుంతకల్లు రైల్వేలో పనిచేస్తున్నటువంటి సిఐ సతీష్ మరి అనుమానాస్పదంగా మృతి చెందారు. కాబడ్డారని ఒకరు, మరోవైపు చేసుకున్నారని ఇంకొకరు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనతో కొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు. చెప్పండమ్మా, ఏమైతాడు మీకు సతీష్? అల్లుడయ్యా, బిడ్డనిచ్చిన. ఎలా ఉండేవాడమ్మా? చాలా మంచి వ్యక్తి. ఒకరికి ఆగం కలిపేవాడు కాదు, ఒకరు జోలిపోయేవాడు కాదు. ఎవరన్నా వస్తే వాళ్ళకి మంచి చేసేవాడు, చెడు అనేది లేదు నాన్న. ఇది ఏమైందో దేవుని తెలియదు మాకు. ఇంతవరకు ఏమీ తెలీదు. ఇంతవరకు మాకేమీ తెలీదు. ఏమి చేసినారో మాకు తెలియదు దాని గురించి. ఇంకా ఇంత మించింది ఏమీ లేదు. నలుడైతే దేవుడే, మంచి వ్యక్తి. కొడుకు కంటే ఇంకా మంచిది అల్లుడు. అంత మించి నేనేం చెప్పదలుచుకోలేను. ఎంతమంది అమ్మా మీకు? మీ అల్లుడు పిల్లలు? ముగ్గురు కూతురులన్న. ముగ్గురు అల్లుడికి ఒక పాప, చిన్న పాప 8 ఏళ్ళు, ఒక పిల్లడు 2 ఏళ్ళ పిల్లడు. అమ్మాయి 3rd క్లాస్. ఎప్పుడన్నా ఎట్లా ఇబ్బంది ఉంది అని ఎప్పుడైనా చెప్పేవాడా మీతో? ఏమైనా ఎప్పుడు లేదు ఇబ్బంది, ఎప్పుడు లేదు, అసలు ఏమీ లేదు. ఎవరు ఏది రాబి వచ్చి ఎప్పుడు వచ్చినా మంచిగా కూర్చొని హ్యాపీగా చేసుకుని మంచిగా నవ్వుకుంటా బయటికి వెళ్ళంటే రాత బయటికి పోదామనేడే కానీ తిరిగేటాడు కానీ ఏనాడు కూడా ఏ చెడు చెప్పలేదు, ఒకరి గురించి ఏం లేదు. ఎప్పుడు నవ్వుతానే ఉంటాడు ఇంట్లో వచ్చినా కూడా. ఎప్పుడు అమ్మ అంటాడు, ఒకసారి అత్తాన్ని పిలుస్తాడు నాన్న, అప్పుడు ఇట్లా దేవుడితో ఎట్లా పిలుస్తుంటాడు. అలాంటి వాడు ఇట్లా అనుకోకుండా ఇట్లా చేసుకునే కారణం ఏమంటారు? చేసుకున్నారంటున్నారు, ఏదో జరిగిందంటున్నారు. అంతే, అంత చేసుకునే పిరికి మనిషి అయితే కాదు నాన్న. అది ఏం జరిగిందో దేవుని తెలుసు, అంతే. మాకైతే తెలియదు ఇంతవరకు. దాన్ని డ్యూటీ విషయాలు ఇంట్లో ఏమి చెప్పలేదు వాళ్ళకి. ఆయనది పర్సనల్ విషయాలు ఏమీ చెప్పలేదు. ఇంట్లో అంతా బాగా, అంతా మంచిగా ఉంటుంది, అందరితో కలిసిమెలిసి ఉంటుంటే పాపం చాలా ఇదిగా ఉండే. ఆయన దేవుడు ఇంత అన్యాయం చేస్తున్నాడని అనుకోలేదు మేము. దేవుడు ఇంత సడన్గా ఇంత అన్యాయం చేయడానికి కారణం ఏమనుకుంటున్నాం? కారణం అనేది అది డిపార్ట్మెంట్ ఇది విషయాలంతా మాకు ఏమీ చెప్పలేదన్న. ఇదంతా నిజం. అది ఎంత ఏమీ చెప్పలేదు. వాళ్ళ అమ్మతో, వాళ్ళ అత్తతో చెప్పలేదు, భార్యతో చెప్పలేదు, పర్సనల్గానే వాళ్ళ ఇంట్లో అన్నదమ్ముల కన్నా చెప్పలేదు ఆయన. ఏమవుతారమ్మా మీరు సతీష్? నేను ఆయనకు మా కూతురు మేనత్త పిల్లకు. ఎలా ఉండేవాడమ్మా? చాలా మంచోడు. అట్లా వాళ్ళు కొడుకు పుట్టాడు పెరగడు అనుకోలే పిల్లోడు. అంత మంచి పిల్లాడు. పిల్లల్ని మాత్రం దేవుడిలాగా చూసుకున్నాడు. ఇది మాత్రం నిజం చెప్తున్నాను నేను. దేవుడిలాగా చూసుకున్నాడు పిల్లోడు. అంత మంచి పిల్లోడు. ఒక్కరిని ఒక మాట అనేవాడు కాదు. ఒకడు బయట కానీ ఇట్లా కొట్లాడాలి. ఊరే పేరు ఉంది. పత్తికొండలో ఊరే పేరు ఉంది. తిరుపతిలో 7 ఏళ్ళు డ్యూటీ చేసినారు. మేము అందరు పోయిన వాళ్ళమే. మా అన్నదమ్ములు, మా బిడ్డలు అందరూ పోయిన. అంత మంచి వ్యక్తి. తిరుపతిలోనే పేరు వచ్చింది ఆయనకు, చాలా పేరు వచ్చింది. మరి అంత మంచి వ్యక్తి ఇంత సడన్ గా ఇలా కావాలి అయ్యాలంటే డిపార్ట్మెంట్లో ఏం జరిగిందో అవన్నీ మాకు పర్సనల్గా ఏం చెప్పలేదన్న. ఇది మాత్రం నిజం. ఏం జరిగింది అనుకుంటుంటారు మేము? ఏది జరిగింది అనేది ఎవరో కొట్టి అనుకున్నాం మేము. ఎవరో కొట్టి అనుకున్నాం మేమంతే. మెదడు బయటకు వచ్చిందంటే ఇంకా ఎంత ఇదిగా ఉండదు చెప్పండి. కొట్టిందంటే కింద పడినా అంత దెబ్బ తగులుతుందా చెప్పు? ఎవరు దెబ్బినా కానీ కింద పడితే అంత దెబ్బ తగులుతుందా? అంత దెబ్బ తగలదు. ఇది మాత్రం నిజం. చూడు, ఆ భగవంతునికి తెలియాలి. చూడండి, ఆ బుద్ధి ఎప్పుడు ఎవరికి లేదు. ఆ పిల్లోనికి కానీ లేదు. ఆ బుద్ధి. మరి కొంతమందితో మాట్లాడతాం ఏముంటుంది తెలుసమ్మా సతీష్? తెలుసా? లేదండి, మా పాపని ఇచ్చినాము వాళ్ళ అన్నదమ్ములకి. ఇప్పుడు తెలుసు, మేము వాళ్ళ తోటి నుంచి వచ్చినాము. ఎక్కడ ఉన్నారు తెలియదు మాకే. ఫస్ట్కి తిరుపతిలో ఉన్నారన్నారు, ఇప్పుడు మళ్ళీ గుంతకల్లో ఉన్నారన్నారు. అంతే, చాలా మంచివాడు అని తెలుసు. ఏమైంది అనుకుంటున్నారు? అందరూ అట్లా అనుకుంటున్నారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.